పోయినాం సార్. ఏమైంది మహేష్? అడ్రస్ దొరికిందా? వాడి అడ్రస్ దొరికింది, కానీ వాడు అక్కడ లేడు. కానీ మనకు మరో కొత్త సమస్య వచ్చి పడింది. ఉన్న సమస్యలతోనే ఊపిరాడే సస్తంటే మరో సమస్య ఏమిటయ్యా నువ్వు చెప్పేది? మన గీతని ఆ సామ్రాట్ కిడ్నాప్ చేసి తీసుకెళ్ళాడు. నువ్వు చెబుతుంది నిజమేనా? బయట మన వాళ్ళు అంతమంది ఉండగా మన గీతను ఎలా తీసుకెళ్ళాడు? వాడు మహాకిలాడు సార్. నేను చాలా ప్రయత్నించాను, కానీ వాడు రివాల్వర్తో బెదిరించి గీతని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళాడు. ఓ మై గాడ్, అంత మండి వాడితో మన గీత ఏమైపోతుందో కదా. ఇప్పుడు ఎలా? 5 లక్షలు ఇస్తే మన గీతను వదిలేస్తానని చెప్పమన్నాడు, లేదంటే మన గీత జీవితాన్ని పాడు చేస్తానని గీత చెప్పమన్నాడు. 5 లక్షలు కాకపోతే 10 లక్షలు పడేయండి, కానీ మన గీత క్షేమంగా ఇంటికి రావాలి. పోలీసులు కబురు చేద్దాం, వాళ్ళే వాడిని పట్టుకొని అంతు చూస్తారు. చెడా, వాడి మీద పోలీసులు ఉసిగలిపితే వాడు మన గీతను ఏమైనా చేయగలడు. కనుక వాడిని బుర్ర పెట్టి ఆలోచించి దెబ్బ కొట్టాలి. అయితే టైగర్ని పిలుద్దాం. వాడైతే యుద్ధానికి వెళ్ళి వాడి సామాజిక కడతాడు. వాడి తమ్ముని కాపాడాల్సిన మనమే వాడిని దగ్గరికి వెళ్ళి మన గీతను కాపాడమని ఏ ముఖం పెట్టుకుని పోదాం? అయితే నాకు మంచి ఐడియా వచ్చింది సార్. ఆ అశోకుని పట్టుకొని ఆ విషయం చెప్పి సాయం చేయమంటే ఎలా ఉంటుంది అంటారు? బాగానే ఉంటుంది, కానీ వాడు మనకు దొరకాలి కదా. అశోకులు నేను తెలుసుకున్నాను. ఇప్పుడే వెళ్ళి వాడి ఇంటి ముందు చిష్ట వేసి వాడు కనిపించగానే మీ దగ్గరికి తీసుకువస్తాను. శభాష్, మొత్తానికి నీ బుర్ర పాదరసంలా పనిచేసిందయ్యా. వెంటనే వెళ్ళు, వెంటనే అశోక్ని ఎంట పెట్టుకొని తీసుకురా. తప్పకుండా తీసుకొస్తాను సార్. ఒంటరిగా వచ్చావు, నా చేతిలో చచ్చావే. తప్పకుండా తీసుకొస్తాను, మీరే చూస్తారుగా. రా రా